ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. సరే ప్రియమైన దేవుని బిడ్డారా, మొన్న దేవుని యొక్క వాక్యం మనం మాట్లాడుకునేటప్పుడు నేను మీకు వాక్యం కూడా చదివి వినిపించడం జరిగింది. ఎక్కడి వరకు మనం మాట్లాడుకున్నామంటే కనుక, క్రీస్తు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు యెరూషలేముకి ఎందుకు వచ్చారని ఒకటి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళందరూ దేవునిలోని ఎందుకు ఇంత యేసు ప్రభు వైపు మొగ్గు చూపారు అన్న విషయాన్ని మాట్లాడుకున్నాం. ఈ యెరూషలేము దగ్గర ఆయన కొరకు వీళ్ళందరూ ఎందుకు ఎదురు చూస్తున్నారు అన్న విషయాన్ని మనం 3 అంశాల దగ్గర అక్కడ మాట్లాడుకొని మనం ఆ యొక్క అంశాన్ని ఆ రోజు ముగించుకోవడం జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి మనం కంటిన్యూగా వెళ్దాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మొన్న చెప్పాను కదా, క్రీస్తు అప్పటికింకా బలవ్వలేదు. అప్పటికింకా మోషే ధర్మశాస్త్ర ప్రకారం, ఈ యొక్క నిబంధనల ప్రకారం, అన్ని యొక్క ఆజ్ఞల ప్రకారం, ఆజ్ఞలు అంటే 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలను కాదు, అంటే అవి వేరు, ఆ ప్రత్యేకత వేరు, ఆ యొక్క చరిత్ర వేరు. అది చెప్పుకోవడానికి కూడా ఇంకో టైం ఉంటుంది, చెప్పుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశాల ప్రకారం ఈ యొక్క గొర్రెలను మేకలను ఇవ్వడానికి అప్పటిదాకా ఈ యొక్క పస్కా బలికి ఇంకా రాకుండా, యెరూషలేము దేవాలయానికి ఇంకా రాకుండా, ఇలాంటి గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఇక మొత్తం పశుజాతిని అంతా కూడా ఇలా బలిచ్చి వాళ్ళ యొక్క పాప క్షమాపణ నిమిత్తం చేయకుండా ఉండేలాగా ఈ పులియని రొట్టెల పండుగని, ఇక ఒక పెద్ద పండుగ అనమాట, మామూలుగా కదా. అక్కడ ఉంటుంది చూడండి, పులియని రొట్టెల పండుగ అని ఉంటుంది కదా. పండగ అనే మాట అక్కడే వచ్చింది, ఇంకెక్కడా రాలేదు బైబిల్లో. మిగతా దినాల్లో పండగ విషయాలకు వస్తే గనక, మీ పండుగలను మీ వ్రత దినములను నేను నీచముగా ఎంచుకొనుచున్నానని ఈ మాట పండగల్లో చెప్తే నాకు ఉరేసేస్తారు. ఎందుకంటే అప్పుడు ఆ మాటలు చాలా తీపిగా ఉంటాయి. తీపి టైంలోని చేదు మాటలు చెప్పామంటే ఎవరికైనా ఏకారంగానే ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి నిజానికన్నా అబద్ధానికి వాల్యూ ఎక్కువ ఉంది. మనిషి నిజానికన్నా ఈ యొక్క అబద్ధంలోని అసంతృప్తి అనేది ఉంటుంది కొంచెం. ఎందుకంటే నలుగురు చేసుకుంటున్నారు, మనము చేసుకుందాం. నలుగురితోటే ఉన్నారు, కానీ నీకు ఆపద వచ్చినప్పుడు నలుగురు కాపాడతారో లేదో అది మాత్రం నాకు తెలియదు. కానీ నిన్ను కాపాడవలసింది దేవుడే. ఆ దేవుడు చెప్పిన ఆచారం పక్కన పెట్టి, ఆ దేవుడు చెప్పిన నియమ నిబంధనలు పక్కన పెట్టి, ఆ దేవుడు చెప్పిన వాక్యాన్ని పక్కన పెట్టి, ఆ దేవుడి యొక్క సిద్ధాంతాలు పక్కన పెట్టి, ఆ దేవుడి పేరు చెప్పుకొని, ఆ చెట్టు పేరు చెప్పు కాయలు అమ్ముకున్నట్టుగా ఆయన పేరు చెప్పుకొని ఇంత రద్ధాంతం మనం చేస్తామే, ఇంత హ్యాపీగా ఉంటామే, ఇంత సంతోషంగా ఉంటామే పండగ దినములు అయ్యానని. ఒక్క విషయం ఏంటంటే, పండగ అనే మాట నాకు బైబిల్లో పులి అనే రొట్టెల పండుగ మాత్రం దగ్గరే నాకు పండగ అన్న మాట కనపడింది తప్ప ఇంకెక్కడ ఏ పండుగ నాకు కనపడలేదు నేను చదివినంత వరకు. మరి మీ విషయం ఏమో నాకు తెలియదు. ఒకవేళ మీకు అలా తెలిస్తే, నేను తప్పు చెప్తే నన్ను క్షమించి నాకు ఒకసారి దయచేసి మెసేజ్ పెట్టండి. ఆ యొక్క అధ్యాయము వచనము ఎక్కడుందో పెడితే కనుక నేను రేపొద్దున ఇంకోసారి దాన్ని ఈ యొక్క వాక్యంలో మెన్షన్ చేయడానికి ఉంటుంది. కాబట్టి నాకు తెలిసిన పండుగల్లా పులియని రొట్టెల పండుగనే. నిజంగా అప్పుడు యెరూషలేము దేవాలయంలో ఎలా ఉండి తెలుసా, పండుగ దినము అక్కడ చదవండి, మీరు ఉంటుంది, మనం చదివేశాను కదా. పండుగ దినం మన అల్లరి రేగకుండాట్లుగా అతను పట్టుకోద్దయ్యా బాబు, మీకు దండం పెడతాం. ప్రజలందరూ అతని వైపు మొగ్గు చూపేశారు. అతను ప్రజల్లో దేవుడైపోయాడు. ఏమని చెప్పాను, ఘోరంగా హింసించాలి. ఎందుకంటే ఇంకొకరు అలా చేయకూడదు. ఎలాంటి కథలు చెప్పాను కదా, 11 మంది ఉన్నారు, రేపొద్దున ఆడ బయలుదేరతారు, ఆడ చూసి ఇంకోరు బయలుదేరతారు అని అనుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాజు అద్దము ఒకేలాగా ఉన్నదనుకోండి, దాన్ని ఎక్కడన్నా పెట్టచ్చు, చక్కగా పట్టుకోవచ్చు, వెళ్ళచ్చు, హ్యాపీగా తిరగచ్చు. దాన్ని పట్టుకొని ఒకే దిక్కున స్టాండర్డ్గా పెట్టి దానికి ఏదైనా సపోర్టింగ్ ఇస్తే, ఒక బీరువాకో, ఒక కబోర్డ్కో, ఒక ఇలాంటివి ప్రమాదకరమైన చాలా భద్రంగా ఉంచుతారు, ఒక గుడ్డు కానీ అవి కానీ చాలాసార్లు చెప్పారు. అదే గనక రోడ్డు మీద గనక, లేకపోతే ఇంట్లో కనుక వేసి దడేలుమని కొట్టామనుకోండి, అసలు దాని పరిస్థితి ఏంటి? ఎక్కడికన్నా కదలిస్తుందా మళ్ళీ? నన్ను తీసి పెట్టి కొట్టావు కాబట్టి ఇప్పుడు దీన్ని నా ప్రభావం ఏంటో చూడంటుంది అంతే. ఏ పక్కకి ఏ పెంకి వెళ్ళిందో, ఏ పక్కకి ఏ గాజు ముక్క వెళ్ళిందో, ఎంత కంటికి కనిపించని మరి ధూళిలాగా ఉన్న చిన్ని చిన్ని అద్దం ముక్కలు ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయో తెలియదు. అడుగు వేసాము అంటే కాలు పాదాలు పీస్ అయిపోతాయి అన్నమాట.
గుచ్చుకుపోతాయి. ఎక్కడికెక్కడ అడుగు వేయగలమా? వేయలేం. వీళ్ళు అనుకున్నారు ఒకే క్రీస్తు కదా, ఒకే రక్షకుడు అని చెప్పుకున్నాడు కదా, ఒకటే బోధకుడు కదా, ఇంకో 10 మంది బోధకులు లేరు కదా, ఇక బోధించేవాడు లేడు కదా, కాబట్టి అతని మరణం ఇంత ఘోరంగా ఉంటే నెక్స్ట్ ఇంకెవడో బయలుదేరడు, ఇంక విజృంభించదు, ఇంకెక్కడితో చల్లారిపోతుంది, ఈ లాజర్ని కూడా తర్వాత లేపేద్దాము, చూసుకొని అంత బతికిచ్చాడు ఇందుకేనేటి అన్నట్టుగా నలుగురిలో మనం క్రియేట్ చేద్దాము. కాబట్టి అది యేసు ప్రభుకే దొంగ సాక్ష్యాలు సృష్టించగలిగిన ఈ యొక్క మేధావులు ఇంత చక్కగా ప్లాన్ చేయగలిగిన ఈ మేధావులు, శాస్త్రులు, పరిసరులు, ఇంకా మొత్తం అంతా కలిసి మేధావులు అంతా అక్కడే ఉన్నారు. యెరూషలేము దేవాలయంలోనే పన్నుతున్నారు పన్నాగాలు. కాబట్టి తర్వాత లాజర్ని కూడా వేసేద్దాము, తర్వాత సైలెన్స్గాను తీసేద్దామన్న ఇదిలో ఉన్నారు. కాబట్టి శిష్యులు రాకూడదు, వీళ్ళు రాకూడదు, ఎవరు రాకూడదు, ఇక అందరూ భయపడిపోవాలి. మనకి ఎందుకయ్యా, మనం వెళ్ళేదో యెరూషలేము దేవాలయంలో కూర్చొని ఓ 2 మాటలు వినేసామా, ఉన్న రూపాయి ఏదో కానుగేసామా, మౌనంగా వచ్చేసామా, పెద్దవాళ్ళతోటి మనకి ఎందుకు, సమస్యలతోటి మనకి ఎందుకు, గొడవలు ఎందుకు, శోధన అన్న యొక్క మైండ్ సెట్ వాళ్ళకి రావాలి. మనం వెళ్ళిన పని ఏంటి, మనం చూసుకున్నది ఏంటి, ఎవరినో కదపడం ఎందుకు, మన మీద హత్యల దాకా తెచ్చుకోవడం ఎందుకు, నేరాల దాకా తెచ్చుకోవడం ఎందుకు అని అనుకుంటారు ప్రజలు అని అనుకున్నారు. బాగుంది. అది ఎంతవరకు అంటే దేవుని విషయానికి సంబంధించిన ఆ విషయం. ఆ మాట దేవుని విషయానికి వర్తించదు. బయట ప్రజలలో అయితే ఇది చాలా పక్కాగా పాటించాలి. ప్రజలలో అయితే చాలా ముఖ్యంగా పాటించవలసింది ఏంటి తెలుసా? స్త్రీ కానీ పురుషుడు కానీ మనం వెళ్తున్న ఏ పని అయినా సరే మనం చూసుకొని వచ్చేయాలి. రెండో పని విషయం మనకు అనవసరం. అక్కడ వాళ్ళు దేంతో లింకప్ అయి ఉన్నారో, దేంతో సమస్యలు ఉన్నారో, దేంతో శోధనలు, పైకి నవ్వి మాట్లాడినంత మాత్రాన వాళ్ళకు ప్రాబ్లమ్స్ లేవని కాదు. వాళ్ళు ఎటువంటి ఘోరమైన పరిస్థితులు ఉన్నారో వెళ్ళి కదిపామంటే తీసిపెట్టుకు ఓపెన్ కొడతామని చెట్టు రాలిపోయినట్టుగా ఉంటుంది అన్నమాట ప్రాబ్లమ్స్. కాబట్టి ఆ యొక్క రిస్క్ మనం తెచ్చుకోకూడదు. మనకు అవసరం ఏముంది? అంత శ్రమలు శోధనలు తెచ్చుకొని అంత దూరి వాళ్ళ మధ్యలో వివరాలన్నీ తెలుసుకొని గొడవాడి మన మీదకి అంత ప్రమాదంగా మరణాలు, గొడవలు, శోధనలు, సమస్యలు, సుఖాన్ని బ్రతుకు దుఃఖాన్ని పెట్టుకున్నారని పెద్దవాళ్ళు అంటారు కదా. మనకు అంత అవసరం ఏముందర్రా? కాబట్టి ప్రజలుగా మనం ఈ యొక్క మాట బాగా పాటించాలి. నిబంధన కాదు, ఈ యొక్క మనం బాగా పాటించాలి. ఏ ఇంట్లో ఉండే ప్రాబ్లం ఆ ఇంట్లో ఉంటుంది, ఏ ఇంట్లో ఉండే సమస్య ఆ ఇంట్లో ఉంటుంది. అది ఏదన్నా కావచ్చు. ఒకళ్ళ గొడవలు మనకి ఎందుకు? పెద్దవాళ్ళ లెక్కలు పెద్దవాళ్ళకు ఉంటాయి, చిన్నవాళ్ళ లెక్కలు చిన్నవాళ్ళకు ఉంటాయి. కాబట్టి మనం వెళ్ళిన పని ఏదో మనం చూసుకొని వచ్చేసినంత ఒత్తము ఇంకొకటి లేదు. వాళ్ళు చక్కబెట్టుకోవాల్సిన కార్యక్రమాలు ఏదో వాళ్ళు చక్కబెట్టుకుంటారు, వాళ్ళు చూసుకోవాల్సిన విషయాలు వాళ్ళు చూసుకుంటారు. అలాగా వాళ్ళని అణిచివేద్దామన్న యొక్క ఆలోచనతోటి ఉన్నారు. ఇది సమాజానికి, ప్రజలకి బాగా పాటించవలసిన మాట. ఎందుకంటే శోధనలు, గొడవలు, సమస్యలు, మరణాలు, యుద్ధాలు జరగకుండా మన ప్రాణం మనకు సేఫ్గా ఉండాలంటే స్త్రీ అండ్ పురుషులు కానీ చాలా భద్రత కలిగి ఉండాలి. నిత్యము ఘోరాలే జరగట్లేదు కదా, నిత్యము శోధనలే జరగట్లేదు కదా, నిత్యము సమస్యలే రావట్లేదు కదా, ఎక్కడో అక్కడ జరుగుతున్నాయంటే ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. మనం ఎలా ఉన్నామని. వీధిలో 10 మంది ఉన్నప్పుడు, 10 మంది ఇంట్లోకి రోజు గొడవైనప్పుడు నీ ఇంట్లోని లేకపోతే పక్కింట్లోనే లేకపోతే ఎదురింట్లోనే పదే పోనీ 2 డేస్కో 3 డేస్కో లేకపోతే 1 వీక్కో సెకండ్ వీక్కో ఏదో శోధన వస్తుందంటే ఏదో సమస్య ఉందనే కదా. వాళ్ళ నుంచి వీళ్ళకో, వీళ్ళ నుంచి వాళ్ళకో. అదే సమస్య అయినప్పుడు కరోనా వచ్చినట్టు అందరి మీదకి వచ్చేయాలి. అదే ప్రమాదం వచ్చినట్టు, వరదలు వచ్చినట్టు అందరి మీదకి వాటర్ వెళ్ళిపోవాలి. అదే రకంగా ఉంటే వర్షం అందరి మీద కురిసినట్టు అందరి మీద కురిసేయాలి. అలాగుంటాయి ప్రాబ్లమ్స్. అంటే ప్రజల మీద హఠాత్తుగా వచ్చిన ప్రమాదాలు అంటే ఇలాగే ఉంటాయి. లేదా భూకంపం నుంచి కొంతవేల మంది చచ్చిపోతుంటారు భూమి విడిపోయి. అది హఠాత్తుగా అందరికీ వచ్చే భయంకరమైన పరిస్థితులు ఏమైనా ఉంటాయి. కానీ మాటికి నీ మీదకి వాళ్ళ మీదకి వచ్చారు అని అంటే ప్రాబ్లం నీదే అని అర్థం. నాకు తెలుసు అని చెప్తున్నాను సుమా, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఎందుకంటే మన సొసైటీలో తిరుగుతున్నాం, ప్రజల మధ్య తిరుగుతున్నాం కాబట్టి ఆ విధంగా మనకు తెలియదా? మనకు అన్నీ తెలుసు. అలాగా యేసు ప్రభు మీద కూడా ప్లాన్ చేసి ఎప్పుడు ఎవరు రాకుండా ఉండాలి కాబట్టి తన మరణం ఎంత ఘోరంగా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఇది చేశారు. విషయం ఏంటంటే వీళ్ళు డిసైడ్ చేశారనుకుంటున్నారు. ఆయన ఎప్పుడో డిసైడ్ చేసుకొని ప్రవక్తలందరి ద్వారా పలికేశాడనే విషయం వీళ్ళకి తెలియటలేదు. వీళ్ళు ఏమైనా లేఖనాలు చదివారేటి? వీళ్ళు ఏమైనా బైబిల్ అక్కడే ఉన్నాయి, మోషే ధర్మశాస్త్రం అక్కడ ఉంది, అవన్నీ అక్కడ ఉన్నాయి. ఏమైనా చదివారా? యేసు ప్రభు వారు సమాజ మందిరంలోకి వెళ్ళినప్పుడు యెషయా తీసి చదివారు. ఆయన చేతికి రాగా యెషయా గ్రంథం రాగా ఆయన ఏదవుతున్నాడో అది చెప్పాడు అంతే. అక్కడ ఇదిగో బతికి తేబడిన గుర్రె పిల్ల, ఆ యొక్క విషయాలే కదా అక్కడ మాట్లాడతారు. మనం చదువుకుందాం, ఆయన విషయం ఆయనే చెప్పుకుంటున్నాడు అంతే.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రాకుండా ఉండాలని అర్థం ఎలాగైతే కదలకుండా 4 దిశలో వెళ్ళిపోతుందో దాన్ని వేరాలన్న భయం, పింకులు కనిపించు, ఆ యొక్క గాజు ముక్కలు కనిపించు, ఏ సోఫా కిందకి వెళ్ళిపోయి, ఏ డ్రెస్సింగ్ టేబుల్కి వెళ్ళిపోయి, ఎక్కడెక్కడున్న కదలద్దు కదలదు కదలదు అంటాం. పిల్లల మీద అయితే కేకలేసేస్తాం మనం. పసిబిడ్డలు కదా, తెలీదు ఎక్కడ గుచ్చిపోతాయని పెద్ద పెద్ద కేకలేసేస్తూ ఉంటాం మనం. అలాగే యేసు ప్రభువుని కూడా చెప్తే అణిగిపోతుంది అనుకున్నారు. శిష్యులు ఇంకా రెచ్చిపోతారని అనుకోలేదు. ఆ 11 మంది ఇంకో 70 మందిని చేస్తారని, ఆ 70 మంది 120 మందిని చేస్తారని, ఆ 120 మందిని ఇంకా 1000 మందిని చేస్తారని, అక్కడి నుంచి ఇక్కడ దాకా బోధ పాకుతుంది అనుకోలేదు బాబులు. ఏమైంది? మొత్తం నలుదిశలా క్రీస్తు వ్యాపించేశాడు. నలుదిశలా దేవుని యొక్క రక్తము ఎక్కడెక్కడైతే చిందిందో చిందినట్టుగా ఒక్కొక్క రేణికి ఒక్కొక్క భక్తుడు పుట్టుకొచ్చేసాడంతే. ఆయన రక్తధారలో ఒక్కొక్క రేణువుకి ఒక్కొక్క భక్తుడు పుట్టుకొచ్చేసారంతే. ఆయన వాళ్ళని వదిలేలేదే. తర్వాత వెంటనే ఈయన చనిపోవడం, పరిశుద్ధాత్మ దేవుడు రావడం, వాళ్ళ నుంచి ఇంకా ఈయనకన్నా అద్భుతాలు చేస్తారని ఎందుకు చెప్పారో తెలుసా? 3000 మంది బాప్తిసం తీసుకోవడం, అన్య భాషలు మాట్లాడడం, నిలబెట్టేశారంతే. దయ్యాల్ని లేపడం, వీళ్ళని నడిచెళ్తే అనేక మంది చచ్చిపోయిన వాళ్ళకి ఈ నీడకి వేస్తుంటే వాళ్ళు లెగిసిపోవడం, అద్భుతాలు, విపరీతమైన అద్భుతాలు. దయ్యాలు వచ్చిన వాళ్ళు పరిగెట్టే, బాబోయ్ వీళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళకన్నా భయంకరంగా, క్రీస్తు కన్నా భయంకరంగా ఉన్నారు వీళ్ళు. వీళ్ళు ఎవరు అంటే భూమిని తల్లకిందులు చేయవారు బయలుదేరి వచ్చుచున్నారని గొప్ప పేరు దేవుడు వాళ్ళకి సార్థకతం చేశాడు. అందుకే నాకన్నా గొప్ప క్రియలు చేస్తారు, నన్ను నమ్మండి. నేను ఉన్నది ఒక ఎత్తు, నేను లేని తర్వాత ఇంకొక ఎత్తు. పెళ్ళి కుమారుడు అన్నప్పుడు, పెళ్ళవుతున్నప్పుడు ఎవడు ఉపవాసం ఉండడు. ఎందుకు చెప్పారు తెలిసి మాట? నేను ఉన్నసేపు మీరు ఇలాగే ఉంటారు, నేను లేననుకో అప్పుడు తెలుస్తారు. రోజు పిల్లలకు మనం వండి పెడుతుంటే తెలియదు. ఎప్పుడన్నా మనం లేవనుకోండి, మీ హస్బెండ్కి వండి పెడుతుంటే అన్నీ తెలియదు. మనం ఇంట్లో ఆ యొక్క బాధ్యతలు భరించకుండా కాస్త పక్క తప్పుకున్నాం అనుకోండి, ఏ చుట్టాలింటికో పట్టాలింటికో ఎక్కడికన్నా, వాళ్ళకి ఆకలేసినప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా స్టవ్ దగ్గరికి వెళ్ళక తప్పదు. వాళ్ళకి వచ్చిందే ఏదో చేతిలో కాళ్ళు కాల్చుకొని ఏదోటి వండుకు తినక తప్పదు. అప్పుడు ఏం చేస్తారు? ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. పడుతూలేత్తు సరైన టైంకి వంట సరిగా నేర్చుకుంటారు వాళ్ళు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ దేవుడు కూడా వెళ్ళి విచ్చలవిడిగా నలుదిశలా ఎదురెదురుగా సువార్త ప్రకటింపజేశాడు. ఈయన చంపేతే ఏదో ఉద్ధరించేసామని అనుకున్నారు ఈ మహానుభావులు, కానీ ఉద్ధరించింది ఏమీ లేదు. నిజంగా చెప్పాలంటే క్రీస్తు చంపేశాకే, దేవుణ్ణి చంపేసిన తర్వాతే సువార్త ఇంకా భయంకరంగా విజృంభించేసింది. ఎందుకంటే ఆ మాట వాళ్ళ హృదయం నుంచి రావాలని దేవుడు చూశాడు, వచ్చాడు, వాళ్ళ హృదయం అయిపోయాడు. నేను ఎందుకు చెప్పాను తెలుసా? మనమంతా కూడా క్రీస్తుని సండే రాగానే పరుగుల మీద మనం దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నామే. ఎందుకని చెప్పానో తెలుసా? బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఇటు భర్త లేదు, పిల్ల లేదు, భార్య లేదు. ఎందుకు వచ్చేది తెలుసా? మన విశ్వాసం కలిగి ఉన్నాం అని అన్నాను. దానికోసం చెప్పాను, బాగుంది. క్రీస్తు దేవుడు విశ్వాసమై ఉన్నాడు. విశ్వాసం లేకుండా ఇష్టడై ఉంటుంటే బాగానే, ఆ మాట బాగుంది, ఆ పదం బాగుంది, చక్కగా ఉంది. నీకు విశ్వాసం ఉండబట్టి దేవుని మీద భక్తిగా ఉన్నాం, బాగుంది. ఇంకో విషయం ఏంటంటే యేసు ప్రభువారు విశ్వాసమై ఉన్నారు. యేసు ప్రభువారు ప్రేమై ఉన్నారు. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. కాబట్టి ఆయన ఎక్కడున్నాడో తెలుసా? మనం ఎందుకు అలా పరిగెట్టేస్తున్నాం తెలుసా? ఒక వారం వెళ్ళకపోతే మనసు సర్దుకుంటుంది. సెకండ్ వీక్ వెళ్ళలేదనుకోండి ఎలా ఉంటుందో తెలుసా? గలిబిలి. థర్డ్ వీక్ ఇంకా అసలు వెళ్ళలేదనుకోండి, 3వ వారం ఇంకా అసలు ఎలా ఉంటుందో తెలుసా? పిచ్చెక్కిపోతూ ఉంటుంది మనకి. 3 వారాలు 5 మందిరాలకి వెళ్ళి ఇంటి పని సరిపోతుంది, వంట పని. ఇక మనకున్న ప్రాబ్లం దేని బట్టి ఆగిపోయామో దాన్ని 100 సార్లు తలపోస్తూ తిట్టేసుకుంటూ ఉంటాం. వెళ్ళిపోవాలి. మనసులో ఒకలాంటి గలిబిలి, మనసులో ఒకలాంటి ఆవేదన, మనసులో ఒకలాంటి కంగారు, మనసులో ఒకలాంటి వేదన. నీకు ఎంత చూసినా పనులవు, నీకు మందిరం ఉండదు, అది ఉందని ఆ భర్తలు తిట్టరు. తర్వాత మీ వల్ల నాకు మందిరానికి వెళ్ళట్లేదని భార్యలు తిట్టరు. దేవుడి కోసం పరుగులు పెడుతున్నారు. ఎందుకో తెలుసా? ఆయన ఎక్కడున్నాడని చెప్పానో తెలుసా? ఒకసారి వాక్యం చూద్దాం. నేను హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను చూడండి. 10కి కొంచెం కింద చదువుతున్నాను అంతే. మనకు కావాల్సిన లైన్ మనం తీసుకుందాం. హెబ్రీ 8వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం కొంచెం కింద నుంచి చదువుతున్నాను. తర్వాత మీరు కంటిన్యూ చేసుకోండి. వారి మనస్సులలో నా ధర్మ వీధులను ఉంచేదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును.
నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. మళ్ళీ చదువుతాను చూడండి. వారి మనస్సులో, ఇప్పుడు ఏం చెప్పాను? మనస్సు అని చెప్పాను. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద, చూసారా, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఇప్పుడు చెప్పండర్రా, ఎక్కడున్నాడు క్రీస్తు? నీ ఇంట్లో లేడు, గుడిలో లేడని అంటలే, గుళ్ళు ఉన్నాడు. గుడి గోడలలో లేడు దేవుడు, గుడిలో ఉన్నాడంటే అత్తమాట ఉండడు. ఆయన ఎన్నుకున్న ఆయన రోజు బట్టి ఉంటారు. అదే ఆరాధన రోజు. నేను చెప్పాను, నీ దేహము దేవునికి ఆలయమైనది, దేవుని ఆత్మ నీలో ఉన్నది, దేవుడు నీలో ఉన్నాడు అని నేను ఒకసారి చెప్పాను. కాబట్టి ఏ తెగులు నీ గుడారం సమీపించదన్న మాట ఎందుకు చెప్పానో తెలుసా? చెప్పాను, ఆ విషయం కూడా చెప్పాను. తెగులు అంటే గోళ్ళకి మేళ్ళకి ఇంట్లోకి రాదు, శరీరానికే వస్తుంది. తెగులు అంటే అనారోగ్యము, అది ఎక్కడొస్తుంది? శరీరానికి వస్తుంది. అందుకే ఏ తెగులు నీ గుడారంలోకి రాదు. దేవునికి ఆత్మకి నీ శరీరము ఒక గుడారము, ఒక ఇల్లు, ఒక నివాసం అయిందని చెప్పాను. ఆయన ఎక్కడున్నాడని చెప్పాను? నీ హృదయంలో ఉన్నాడని చెప్పాను. అందుకే దావీదు, నా హృదయ అంతరంగమా, నా హృదయంలోంచి నేను మీకు మొరపెడుతున్నాను, నేను నువ్వు కలిసి ప్రార్థన చేస్తామంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుళ్ళు కట్టుకుంటే నీ లోనున్న దేవుని ఆత్మ నువ్వు కలిసి ఆత్మవశులై ప్రార్థన చేస్తావు. ఆత్మవశులైన ప్రార్థన నీకు తెలుసా? ఆ ప్రార్థన ఎప్పుడన్నా నువ్వు చేసావా? ఆ ప్రార్థన అనుభూతి కలిగిందా? నీ పెదాల నుంచి వచ్చిన ప్రార్థన, నువ్వు శారీరకంగా చేసిన ప్రార్థనకి నీలో ఉన్న దేవుని లేపి బయటికి తీసి ఇద్దరు కలిపి చేసిన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? భూమి బద్దలైనట్టు ఉంటుంది. ఆత్మీయమైన ప్రార్థన, పిలుపు దేవుని యొక్క ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడినట్టుగా ఉంటుంది. ఎలీషా చుట్టూ ఉన్న ఆ యొక్క అగ్ని రథాలు అతనికి కనిపించినట్టుగా ఉంటుంది. ఏలియాని దేవుడు తీసుకెళ్ళినట్టుగా ఉంటుంది. ఆత్మీయమైన జీవితంలో ఉన్న అనుభవాలు అలాంటివి. ఆత్మ 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 అని చెప్పడం కాదు, నువ్వు ఆత్మను నిజంగా కలిగి ఉన్నావా లేదా అది. 10 మందికి నువ్వు ఆత్మను పంపించడం పక్కన పెట్టు, 10 మంది ఆత్మను రక్షించడం పక్కన పెట్టు. ముందు నీ ఆత్మను సరి చేసుకున్నావా? నీ ఆత్మతో దేవునికి మిళితమై ఉన్నావా? నీ ఆత్మతో దేవునికి లింక్ అయి ఉన్నావా? నీ ఆత్మతో దేవునికి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ఆయన కలిసి ఆత్మపూర్వకంగా ఉన్నారా? ఇక్కడ ఉంది, వారి హృదయముల మీద నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనైందును, వారు నాకు ప్రజలై ఉందురు. వాళ్ళలో దేవుడు ఉండాలనే మాట అనిపించాడు. యెరూషలేముకి వచ్చేటప్పుడు ప్రజలందరూ అయినా సరే ఇంకా క్రీస్తురాడా ఇంకా ఓకే, నేను అనుకున్నది జరిగిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అంతా సరే అయ్యింది. వాళ్ళ హృదయంలో క్రీస్తు అనే మాట బయటకు వచ్చేసింది, దేవుడు అనే మాట బయటకు వచ్చింది. నెక్స్ట్ ఇక నా మరణము, నా యొక్క అంతిమ యాత్ర, నా మరణము, నా భూస్థాపితము. ఇప్పుడు చెప్పండి, ఎందుకు వెళ్తున్నాను తెలుసా మన మందిరానికి? లోన్ ఉన్న ఆయన గలిబిలు చేసేస్తుంటాడు, కుదురుంటాడు. సారీ, తండ్రి కోసం, కుమారుని కోసం మనం కొంచెం ఇదిగా మాట్లాడచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుని కోసం అసలు పదము కూడా జారకూడదు. కాబట్టి ఎలా ఉందంటే, ఆ యొక్క దేవుడు మన హృదయములలో ఉన్నాడు, మన హృదయం అనే పలక మీద ఉన్నాడు, మన హృదయంలో ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాడు. నీవు తీసుకున్న రొట్టి ద్రాక్షారసం ఏంటో తెలుసా? ఆయన శరీరము, ఆయన రక్తము. కాబట్టి ఆయన నీలో మిళితమైపోయి ఉన్నాడు. కాబట్టి నీకు మందిరానికి వెళ్ళకపోతే కంగారి, ప్రార్థన చేయకపోతే కంగారి, ఈ చేయకపోతే ఒక ఉద్రేకం, వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా? ఆయన ఎక్కడున్నాడు తెలుసా? నీ ఇంట్లో కాదు, గుళ్ళో కాదు, నీ హృదయం అనే పలక మీద ఉన్నాడు. ఆయన నీ గుండెలో ఇంక్లూడ్ అయిపోయినాడు. అందుకే నీకు అంతటి విశ్వాసం. అందుకే చెప్పేశాడు, విశ్వాసం లేకుండా గుడికి ఎక్కడ వెళ్తారు? భక్తి లేకుండా గుడికి ఎందుకు వెళ్తారు? ఒక 2-3 గంటలు అక్కడ కూర్చొని వాళ్ళు చెప్పేది విని రావాలి అంటే వాళ్ళు చెప్పేది కాదు, దేవుడి కోసం వినాలి, దేవుడి కోసం రావాలి, దేవుడి కోసం వెళ్ళాలని. దేవుడని దేవుడితోటి ఉన్నాం, మనం లింక్ అయి ఉన్నాం దేవుడితోటి. వారి హృదయముల మీద నేను ఉండేదను, నేను వారికి దేవుడనై ఇందును, వారు నాకు ప్రజలై ఇందురు. యాక్చువల్గా చెప్పాలంటే దేవుని కుమారుడు అనాలి మనం, కానీ దేవుడు అంటాం. మరి ఇప్పుడు తండ్రి లేరు కదా, అంటే లేరంటే భూమి మీద క్రీస్తే లేరు ఇప్పుడు. కాబట్టి అక్కడ దాకా ఇంకా పస్కా పండుగ ఆ రోజుతో లాస్ట్, అదే యెరూషలేముకి లాస్ట్. కాబట్టి ఎప్పుడైతే ఆయనని చంపేశారో సువార్త ఎక్కువైపోయింది. భూస్థాపితం చేసేద్దాం సువార్త అన్న మాట అనుకున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే మామూలుగా లేదు. మనం అప్పటికి బ్రతికుండాలి, కానీ ఇంకా దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఇంకా ఆశ్చర్యాలు చేస్తాడు, దేశం మీద ప్రవచించే వాళ్ళు లేపిస్తాడు.
కానీ మొదటి వారి కన్నా ముందు చనిపోయిన వారు ధన్యులని దేవుడు ఎందుకు చెప్పారు తెలుసా? కొన్ని ఇలాంటి కరోనా లాంటి కీళ్ళు ఇవన్నీ కూడా చూడాల్సి వస్తుంది. భయంకరమైన ఇంటికి ఒక మరణం కూడా చూడాల్సి వస్తుందని దేశం కోసం ప్రార్థించేయమని దేవుడు సెలవిస్తున్నాడు. దేశం కోసం ప్రార్థించండి. తెగులు దుష్టుడు భూమి మీదకి సమీపింపనీయకుండానట్లుగా చేయండి. ఎప్పుడు చంపుదావా అని సింహం వాళ్ళు అది ఎదురు చూస్తుంది. యోధాస్తుతి గోత్రపు సింహం ఈయన ఎదురు చూస్తున్నాడు. వారి హృదయముల మీద నేను వాటిని ఉంచేదను, వాటిని రాదను. కాబట్టి క్రీస్తు మన గుండెల్లో అతుక్కుపోయాడు. దేవుని ఆత్మ మనలో ఉంది. దేవుని ఆత్మ మనతో ఇంట్లోనే ఉంది. కాబట్టి మనం దేవుని కొరకు పిచ్చెక్కిపోతున్నాం. పోతే ప్రాణం పోవాలి తప్ప ఇక మార్పులు చేర్పులు ఉండదు. ఒక్కసారి మారామా, సమాధికి వెళ్ళామా అంతే. క్రైస్తవుడి యొక్క కమిట్మెంట్ అలా ఉంటుంది. ఫస్ట్ నీటిలో ములిగామా, తర్వాత సమాధిలో ములిగామా అంతే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు దైవజనులు చెప్తున్న ఏ వాక్యాన్ని కూడా దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు, దయచేసి విడిచిపెట్టద్దు. ప్రతిదీ కూడా ఆనిముత్యాల కన్నా వజ్రాల కన్నా విలువైనవి. ప్రతిసారి నువ్వు స్వస్థతలను అవని ఇవని ఒకరికి దేవుడు ఇస్తాడు వరము, ఆ వరం ఇంకోరికి ఇవ్వడు. కాబట్టి నువ్వు వాటి కోసం పరుగు పెట్టడం కాదు, వాక్యాన్ని చదువుకో, వాక్యం కోసం పరుగులు పెట్టు, దేవుని కోసం ఆరాటం కలిగి ఉండు. భక్తిలో నువ్వు ఎదగడానికి చూడు, విశ్వాసాన్ని నువ్వు పెంచుకోవడానికి చూడు, ప్రార్థన 10 మందికి నేర్పించడానికి చూడు. దేవుని కొరకు నీ వంతు బాధ్యతతో నువ్వు పూర్తి చేయి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందున నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి. తని మమ్మల్ని శోధన నుంచి అక్కడిని తప్పించమనైనా రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.